కాంగ్రెస్ లో అది ప్లస్ మైనస్ మనం చెప్పలేము కానీ అందరిలో అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ మంది అంటారు కదా, ఆ ప్రజాస్వామ్యమే వాళ్ళకు మైనస్ గా మారుతుంటది. అంటే నాయకుల మధ్యన సైక్యత ఉండదు. ఇప్పుడు సీఎం హెలికాప్టర్ వాడింది అనుకోండి, ఒక అర్థం ఉంది. తర్వాత మంత్రులు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోయితే దాన్ని దుర్వినియోగమే అనాలి కదా. ఇటువంటివి ఇప్పుడు రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని ఎక్కడ నిరూపించుకోవాలంటే ఇటువంటి విషయాల్లోనే కాస్ట్ కటింగ్ చేసుకోవాలి. ముందు ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడ ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ దుర్వినియోగం అవుతుంది, అటువంటి దగ్గర నువ్వు ముందు తగ్గించుకొని నువ్వు ప్రజల దగ్గరికి వస్తే మీ జీతాలు ఉన్నాయి, ఓ 6 నెలలు బంద్ చేసుకోండి, ఏమవుతుంది? మీకు పూట గడవదా? ఎక్కడ లేనటువంటి జీతాలు మన దగ్గర ఉన్నాయి కదా. మీరు ముందు 6 నెలలు మేము జీతాలు తీసుకోమని చెప్పండి. లేకపోతే ఇప్పుడు ఆ జీతాలతోనే మీరు కడుపు నింపుకునే పరిస్థితి అయితే కాదు కదా. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఉన్నోళ్ళు, ఎవరో లేనోళ్ళు అంటే తీసుకున్నారంటే అర్థం. అప్పుడు ఉండే వాళ్ళు అటువంటివి ఆదర్శవంతులు అప్పుడు ఉండేది. ఇప్పుడు ఎవరున్నారు? ఎప్పుడు బయటికి వెళ్ళారంటే ఒక కాన్వాయ్ ఉండాలి, 1 లక్షలో 2 లక్షలో ఇట్లా కారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చే లోపు 5-10 లక్షలు ఇట్లా ఖర్చు పెట్టి పడేసేయాలి.